పురుషోత్తం గారు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సనాతన ధర్మం బోర్డు అని ఇప్పుడు మళ్ళీ ఎందుకు పెట్టారు? మరి విశాఖపట్నంలో గోమాంసం ప్యాకింగ్తో సహా అక్కడ అన్ని తెలుగుదేశం నాయకులు ఆయన ఎవరో చేస్తున్నారంట, పిఠాపురంలో కల్తీ అని వార్తలు వచ్చినాయి. వాటన్నింటినీ సనాతన ధర్మంలో భాగంగా ఆయన చూడరా? కేవలం ఏదో బోర్డు వేస్తే అయిపోతుందా? బోర్డు వేయమని గత ఏడాది అడిగారు, ఇప్పుడు అడుగుతున్నారు. మరి ఈ ఏడాది కాలంలో ఎందుకు చంద్రబాబు గారిని అడగలేకపోయారు? రెండో వైపు ఈ తిరుపతి లడ్డూకి ఎవరు అపచారం చేశారు? ఇప్పుడు ధర్మారెడ్డి గారు అసలు కల్తీయే జరిగినప్పుడు నేను ఎట్లా చెప్తానని ఆయన అడుగుతున్నారు. ఎల్లో మీడియా ఇంకో రకంగా రాసింది. సో ఈ రెంటి మీద మీ కామెంట్ చెప్పండి. కొమ్మినేని గారు, ఈరోజు మనం డిబేట్లో ప్రధానంగా చర్చ రావాల్సిన అంశం మామూలుగా అయితే ఈరోజు 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వేలాది మంది ప్రజలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గలమిపోతున్నారు. కోటి సంతకాల దాంట్లో వారు మేధావుల్ని, న్యూట్రల్ పీపుల్ కూడా ఇన్వైట్ చేశారు. కూడా మేము కూడా సంతకాలు పెట్టారు. నేను చూశాను, ప్రజలు ఆతృతగా వచ్చి సంతకాలు పెడుతున్నారు. అంటే 1 కోటి మంది సంతకాలు పెట్టడం అంటే సాధారణ విషయం కాదు. 1 కోటి మంది సంతకాలు, వేలాది మంది ర్యాలీలు వస్తున్న సందర్భంలో ఈ టాపిక్ పక్కకు పోయి ఏరే టాపిక్ వస్తా ఉందంటేనే అర్థం అవుతుంది దీని వెనకాల ఏముండొచ్చు అని. ఇది 2 రోజులే మళ్ళీ ఉండదు చూడండి అండి. ఈ ర్యాలీలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏరే టాపిక్లు వచ్చేస్తాయి. కాబట్టి టాపిక్ డైవర్షన్ చేసే ప్రయత్నం ఒకటి చేస్తారు. ఇది మొదటి అంశం. రెండో అంశం, తిరుమల శ్రీవారి దర్శనం దానికంటే ముందు పవన్ కళ్యాణ్ గారు సనాతన బోర్డు అంటాం, ఆయన విశాఖ ఎందుకు వెళ్ళలేదు? మరి ఆ సనాతన ధర్మవాసి కదా, పిఠాపురంలో కూడా కల్తీ నెయ్యి, చాలా దారుణమైన కల్తీ నెయ్యి జరిగినట్టుగా హిందూ సంఘాలు చెప్తున్నాయి కదా. సో వాటన్నింటినీ ప్రస్తావన ఎందుకు అసలు ఆయన పట్టించుకోవట్లేదు? నిజంగా ఆయన సనాతన ధర్మం మీద నమ్మకంతో చెబుతున్నారా, రాజకీయ అవకాశవాదంగా చెబుతున్నారా? అంటే సనాతన ధర్మం అంటే హిందూ ధర్మం, హిందువులందరూ ఆరాధించిన ధర్మంగా ఆయన మార్చేస్తున్నాడు. సనాతన ధర్మం పట్ల చాలా భిన్నాభిప్రాయాలు, దాంట్లో మహిళలకు ప్రాధాన్యత, అవన్నీ చాలా చర్చనీయాంశం ఉన్నాయి. అవి చర్చ పెట్టాల. జనసేనకు సంబంధించి సనాతన ధర్మం అనేది ఒక భావోద్వేగమైనటువంటి అంశంగా ప్రజల్లోకి వదిలేస్తున్నాడు తప్ప సనాతన ధర్మం ఆయన పాటించట్లేదు. పాటించకుంటే ఇమీడియట్ గా వాళ్ళు మహిళా సంఘాన్ని రద్దు చేయాలి. మహిళలు రాజకీయాలకు రాకూడదు కదా సనాతన ధర్మం ప్రకారం. కాబట్టి వెంటనే మహిళా సంఘాన్ని రద్దు చేయాలి. అదేదైనా చేస్తారో కాబట్టి ఇవన్నీ అర్థం పడతలేండి. ఆయన ఉద్దేశం నిన్న శ్రీగంధం సంబంధించి ఎర్రచందనం మాట్లాడి ఇట్లే ఉంటాయి. రెండు, సనాతన బోర్డు వెయ్యండి, ఎవరు వద్దన్నారు, దానికి పబ్లిక్ ఎందుకు మాట్లాడాలి? ప్రతిపక్షంలో ఉండి మాట్లాడితే యాక్సెప్టబుల్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరే ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకరోజు క్యాబినెట్ అనుకుని సనాతన బోర్డు వేసేయండి, ఎవరు వద్దన్నారు, దానికి చర్చ ఎందుకు పెట్టాలి అంటున్నాను. చర్చ పెడుతున్నారంటే ఏమని అర్థం? కాబట్టి మీరు ఇంప్లిమెంటేషన్ చేసిన దానిలో మీరు చర్చ పెట్టే ప్రతిపక్ష నాయకుడు కాదు. మొదట అంశం. నేను జరిగిన విషయంలో నేను ప్రస్తావించాల్సిన అంశం ఏంటంటే కొమ్మినేని గారు, బేసిక్గా తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శనం తర్వాత అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డు ప్రసాదాలు. సుప్రీంకోర్టు కేటగిరీగా ఒకటి ఏం మాట్లాడింది? మా పరిధిలో విచారణ జరుగుతుంది కాబట్టి బాధ్యత గల వ్యక్తులు దీంట్లో స్పందించద్దని చెప్పింది. దాన్ని అందరూ పాటిస్తే మంచిది. ఎందుకంటే సుప్రీంకోర్టు తేల్చనివ్వండి, సిబిఐ విచారణ జరుగుతుంది, మంచి చెడ్డలు తేల్చని. సిబిఐ విచారణ కాదు కదా ఇది, పూర్తిగా సిబిఐ విచారణ కాదు కదా, మధ్యలో స్టేట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు కదా, అది కదా సమస్య. అండర్ లీడర్షిప్ సిబిఐ డైరెక్టర్ పరిధిలో ఉంటుంది. కేంద్ర ఫుడ్ సేఫ్టీ అథారిటీ మెంబర్ ఉంటాడు, రాష్ట్ర మెంబర్ ఉంటాడు. ఫైనల్ గా వాళ్ళు కూడా తేల్చకూడదు. వాళ్ళు విచారణ చేసి సుప్రీంకోర్టుకి ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు చెప్తుంది ఏ విషయం. సుప్రీంకోర్టు చెప్పేంత వరకు ఇది ఫైనల్ విషయం కాదు. మధ్యలో జరిగే విచారణలో వస్తున్న ప్రతి అంశాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మాట్లాడడం అనేది ఎవరికి మంచిది కాదు. ఇది మొదటి అంశం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఈ విషయం వచ్చినప్పుడు ఒక చర్చ పెట్టాడు. మీకు గుర్తుంటే కేటగిరీగా తిరుమలకు సంబంధించి మంచి అడ్మినిస్ట్రేషన్ ఉంది, ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి మంచి అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఇప్పుడు ధర్మారెడ్డి గారు ఏదైతే చెప్పారని వార్తలు వస్తుందో అంతకన్నా ఎఫెక్టివ్ గా చెప్పారు. మంచి ఎఫెక్ట్ అయిన అడ్మినిస్ట్రేషన్ ఉంది కాబట్టి ఎట్లాంటి తప్పులు జరగడానికి అవకాశం లేదు అంటూ 19 సార్లు కొమ్మినేని గారు 19 నుంచి 24 మధ్యలో ఈ అడల్టేషన్ జరిగినటువంటి నెయ్యి వచ్చింది. 19 సార్లు రిజెక్ట్ చేసి పంపించాము అంటే అర్థం ఏంటి? ఒక పటిష్టమైన వ్యవస్థ ఉంది కాబట్టి టీటీడీ నామ్స్ కు భిన్నంగా ఏదొచ్చినా రిజెక్ట్ చేసి పంపించేస్తుంటారు. రిజెక్ట్ చేసి పంపించడం అనేది టీటీడీ గొప్పతనం. వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు తప్పు అవుతుంది. కాబట్టి 19 సార్లు, అంతకుముందు ఒక 15 సార్లు రిజెక్ట్ అయింది గత ప్రభుత్వంలో, అది మామూలు విషయం. కాబట్టి దీని మామూలు విషయాన్ని తీసుకొచ్చి దీని ముందుకు తీసుకొచ్చి మాట్లాడడం అనేది సరైనదిగా. ఒకటి మనం అందరూ సంతోషించాలి కదా. ఇప్పుడు చర్చ ఏం జరుగుతుంది? కల్తీ జరిగిందా లేదా, నెయ్యి స్థానంలో ఏరే వాటిని వాడారా, డాల్డా అనే చర్చ నడుస్తుంది తప్ప ప్రారంభంలో జరిగింది ఏంది కొమ్మినేని గారు? వాడకూడని పదార్థాలు వాడారని. ఇప్పుడు అది లేదుగా, అంటే జరగలేదనేగా. అంతవరకు శ్రీవారి భక్తులు సంతోషించవచ్చు. కాబట్టి ఒక పార్ట్ ముగిసింది, రెండో పార్ట్ కూడా సిట్ విచారణ జరగనీయండి. ఇప్పుడు ధర్మారెడ్డి గారిని విచారించారు. విచారించడం సహజం, విచారణ కూడా తప్పని కాదు. ఆ రోజు ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా ఉన్నారో అధికారులు విచారిస్తారు, విచారించనివ్వండి, వాళ్ళందరూ తేల్చుకోనివ్వండి. సుప్రీంకోర్టు
ఫైనల్ గా సుప్రీంకోర్టు చెప్పేంత వరకు దీనిపైన మాట్లాడకుండా ఉండడం మంచిది. అంటే నేను సజ్జల్ గారు కూడా చెబుతున్నారు, నేను సజ్జల్ గారు ఒక కామెంట్ చేశారు, ఇది కావాలని టార్గెట్ చేస్తున్నారు సుబ్బారెడ్డి గారి మీద. మరి అసలు మొన్న ఆగస్టులో కిందసారి ఆగస్టులో వచ్చిందన్నారు, ఆగస్టులో ఉన్నది మీ గవర్నమెంటే కదా అని ఆయన అడుగుతున్నారు. వైటి కుమ్మేణి గారు, ఈ అడల్టేషన్ జరిగిన నెయ్యి తీసుకున్నామా లేదా, తీసుకున్న దాన్ని వినియోగించామా లేదా ఇంపార్టెంట్. వినియోగాన్ని గురించి ఎవరు మాట్లాడలేదు. 19 సార్లు రిజెక్ట్ చేసినారు. రిజెక్ట్ అయితే మీన్స్ వినియోగించినట్టే కదా లెక్క. వినియోగించింది స్వచ్ఛమైన నెయ్యా కాదా? వినియోగం ఇక్కడ ప్రధానం. వినియోగించినప్పుడు సుప్రీంకోర్టు ఒక క్వశ్చన్ వేసింది, మీకు గుర్తుంటే, ఆ లడ్డూలు టెస్ట్ చేసినారా? ఇది న్యాయమైన ప్రశ్న. మీరు ఆరోపించేటప్పుడు ఆ నెయ్యి తీసుకున్నారా, ఆ నెయ్యితో ఉత్పత్తి లడ్డూలు టెస్ట్ చేసినారా? దీని ప్రశ్నకే సమాధానం లేదు. ఎవరు కంప్లైంట్ కూడా చేయలేదు కదా ఆ రోజుల్లో. లడ్డు బాగుంది బాగోలేదు. ఇప్పుడు ఇందాక మన మిత్రుడు నాగార్జున చెప్తున్నారు కదా, మేము 2014-19 మధ్య కూడా కల్తీ జరిగిందని చెప్పలేదు, ఇప్పుడు చెప్పట్లేదు, అప్పుడు జరగలేదు, ఇప్పుడు జరగలేదు, అప్పుడు రిజెక్ట్ అయినాయి, ఇప్పుడు రిజెక్ట్ అయినాయని ఆయన చెప్తున్నారు. అట్లాగే ఈ పాయింట్లో కల్తీ దగ్గరికి వచ్చేసారు, జంతు కొవ్వు దగ్గర నుంచి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్తారు? ఇదంతా కూడా తిరుపతి పవిత్రతను చెడగొట్టడమా, తిరుమల పవిత్రతను చెడగొట్టడం కాదా? లడ్డూ మీద అనవసరమైన దుష్ప్రచారం చేయడం ద్వారా వీళ్ళు హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడుతున్నట్లా, చెడగొడుతున్నట్లా? కొమ్మిడి గారు, అడల్టేషన్ పాయింట్ దగ్గర స్టార్ట్ చేస్తే 500-600 మంది వైశాఖన బ్రాహ్మణులు ఉత్పత్తిలో పాల్గొంటారు, శ్రీవారి లడ్లు తయారీలో పాల్గొంటారు, 100 మంది దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు. ఆషామాషిగా అడ్మినిస్ట్రేషన్ ఉండదు. కాబట్టి ఇంత పెద్ద వ్యవస్థల్లో మాల్ ప్రాక్టీస్ జరగడం అనేది ఇంపాసిబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా అదే, మేము మంచోలా వాళ్ళు మంచోలా కాదు, అడ్మినిస్ట్రేషన్ చాలా పట్టించింది. కనీసం 1000 మంది ఇన్వాల్వ్ అవుతారు ఈ మొత్తం ఎపిసోడ్లో. ఇంతమంది కళ్ళు గప్పి వ్యవహారాలు నడపడం అనేది, వైపు 1000 మందిలో కూడా అందరూ కూడా భక్తితో పాల్గొంటారు. ఈ రెండు ఉన్నాయి. ఒకటి ఎక్కువ మంది వ్యవస్థలు పాల్గొనడంతో పాటు భక్తి భావంగా ఉంటుంది, అంటే తప్పులు చేయడానికి స్కోప్ లేదు, అదే అందరి నమ్మకం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలపై రానివ్వండి. ఇప్పటి వరకు ఒకటి పరిష్కారం అయిపోయింది. ఎవరైతే బాధపడ్డారో నొచ్చుకున్నారో అది లేదని తేలిపోయింది కదా ప్రారంభంలో. ఈ ఎలిమెంట్ అప్పుడు అసలు ఈ ఇష్యూయే కాదు కదా, ఇంత విచారణ, ఈ కథ కమామిషు జరపటం, రోజు పేపర్లో చెడరాయటం, రోజు తిరుపతి లడ్డు జరిగిందనేటువంటి ఒక అపప్రదని భక్తుల్లోకి నింపటం, ఏంది ఇదంతా కూడా? ఇది బాధ్యత కలిగిన, అనుభవం కలిగిన డాక్టర్ చేయాల్సిన పని, అనుభవం కలిగిన డాక్టర్ చేయాల్సిన పని అన్న సందేహం వస్తుంది కదా. కాదు కొమ్మిడి గారు, ఇప్పుడు మనకు జరగాల్సిన విచారణ కానీ చర్చ కాదు, కానీ చర్చ ఆంధ్రప్రదేశ్ లో విచారణ కానీ చర్చ ఎక్కువ జరుగుతుంది. మద్యం కేసులో అదే కదా, మద్యం కేసులో కూడా అదే కదా, విచారణ ఉండదు, చర్చలు ఎక్కువ నడుస్తుంటే అది దీని కాలం గడిపేస్తారో అర్థం కావట్లేదు. రైట్. జయప్రకాష్ గారు విజయవాడ నుంచి. జయప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. నేను నిన్నటి నుంచి సోషల్ మీడియా ట్విట్టర్ లో చూస్తున్నాను, ఇదేదో సుప్రీంకోర్టు ఏదో తీర్పు ఇచ్చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు అది జస్ట్ ఇన్వెస్టిగేషన్, వాళ్ళు ఒక ఇచ్చారు, అది చార్జ్ షీట్ వేయలేదు, దానికి ట్రయల్ జరగలేదు. కాదు, జంతు కొవ్వు నుంచి కల్తీ నెయ్యి తీసుకొచ్చారు, మళ్ళీ నిన్న రసాయనాలు అన్నారు. రసాయనాలు అసలు సాధ్యం వద్దా? ఒకవేళ నిజంగా ఉంటే రిజెక్ట్ అయి ఉంటుంది కదా, రిజెక్ట్ కాకుండా చేస్తే అప్పుడు చేసి ఉండొచ్చు, అదే రేటు ఇప్పుడు అదే రేట్లు అంట కదా సుమారుగా. మరి ఇవన్నీ ఎందుకు అనవసరంగా? అందరూ పవిత్రంగా, భక్తి ఉన్నా లేకపోయినా పవిత్రంగా ఆ లడ్డు చాలా విశిష్టతగా ఉంటుంది, అందరూ తినే దాని మీద ఈ రకమైన దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం అన్నదే ప్రశ్న. ఇప్పుడు వాళ్ళు దుష్ప్రచారం మొదలెట్టిన దగ్గర నుంచి ప్రతి ఆలయంలో రకరకాలుగా మరణాలు. ఇప్పుడు పరకామణి ఇష్యూ, ఇప్పుడు వాళ్ళు ఒకటే గోల్ ఏంటంటే, వాళ్ళు అప్పుడెప్పుడో పింక్ డైమండ్ గురించి ఇచ్చేశారు కాబట్టి వీళ్ళు దానికి ఇంకా అగ్రెసివ్ గా ఇప్పుడు పరకామణి ఇష్యూ అని ఇదని. ఏదైనా లాజికల్ కన్క్లూజన్ జరిగితే కోర్టులో జరగాలి, కోర్టు వెర్డిక్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ మీడియా ట్రయల్, మీడియాలో ఇదంతా చేసుకున్నా వర్కౌట్ అవ్వదు. ఇది డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఎందుకు పనికిరాదు, అది చాలా క్లియర్. అది. థ్యాంక్ యూ.